ఓం నమ శివాయ. హాయ్ అండి అందరికీ. ఈరోజు కార్తీక మాసంలో 11వ రోజు శనివారము. ఇంకా శివయ్య కోసం అయితే ఈరోజు పూలు ఒమ్మెంత పూలు, పారిజాతం పూలు, గన్నేరు పూలు, చామంతి పూలు తీసుకొచ్చినాను. అలాగే ఈరోజు శనివారం కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి కోసం అయితే తులసి దళాలు తీసుకొచ్చి పెట్టాను. రోజు ఇలానే ఈరోజు కూడా పొద్దుగల లేచి ఫ్రెష్ అయ్యి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా పూజ గది దగ్గరికి అయితే వచ్చి పూజ గది మొత్తం నీట్గా చేసి ఇంకా రెడీ చేసి పెడితే మా ఆయన అయితే అభిషేకం చేసుకున్నాడు. తర్వాత ఇంకా నేను పూలతో అన్ని అలంకరణ చేసి అక్కడ పెట్టాక ఇంకా మా ఆయన అయితే దీపారాధన చేసుకొని ధూపం వేసి ఇంకా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకొని అయితే దేవుని అయితే గట్టిగానే కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడో ఈరోజు అయితే చాలాసేపు దండం పెట్టుకున్నాడు. ఇంకా నేను కూడా దండం పెట్టుకొని పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని అయితే శివపురాణం చదువుతున్నాము. రోజు నేను చదువుదామంటే నాకు అస్సలు చదవలేకపోతున్నా. ఇంకా చదివింది కూడా అర్థం కావట్లేదు. అందుకని ఇంకా మా ఆయనని చదివి వినిపించు అంటే తనైతే రోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని శివపురాణం నా కోసం చదివి వినిపిస్తున్నాడు. తులసమ్మ దగ్గర బయట వాతావరణంలో కదా ఇంకా మొత్తట్లో కూడా దీపాలు పెడతాం కదా గేట్ దగ్గర, అక్కడ గాలికి దీపారాధన ఎక్కువసేపు ఉండకుండా కొండెక్కుతుంది. ఆయిల్ అంతే ఉన్నాక కూడా అందుకోసం అని చెప్పేసి నేను ఈ ప్రమిదలు తెచ్చిన. ఎక్కడ తెచ్చిన అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.